అందరికీ నమస్కారం. ఈరోజు దొండకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. దొండకాయలు బాగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి బాణలి పెట్టి వేరుశనగ పప్పులు అంటే మేము శనక్కాయ పప్పులు అంటాము. ఇలా వేయించి అందులోనే కొబ్బరి ముక్కలు, కొన్ని నువ్వులు వేసి తర్వాత చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి కొద్దిసేపు వేగనిచ్చి ధనియాలున్నా పర్లేదు. నేను ధనియా పౌడర్ ఏస్తున్నాను. ఇలా ధనియా పౌడర్ ఏసిన తర్వాత కరివేపాకు వేసి కొద్దిసేపు వేగనిచ్చి ఇవి పక్కన పెట్టుకోవాలి. మరొక బాణలి తీసుకొని అందులో ఆయిల్ ఏసి ముందుగా కట్ చేసుకున్నాం కదా ఇందాక, అవి ఇందులో వేసి కొద్దిసేపు దోరగా వేయించాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మసాలాలు వేయించిన మసాలాను ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. ఇలా మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా వాటర్ ఏసి ఇలా పేస్ట్ అయ్యేంత వరకు అలా పేస్ట్‌ని పక్కన పెట్టి ఇప్పుడు ముందుగా వేయించిన ఆయిల్‌లోనే కొద్దిగా ఆయిల్ ఏసి పోపు దినుసులు వేసి 2 బిర్యానీ ఆకులు, ఇలా బిర్యానీ ఆకులు వేసిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు ఇప్పుడు కట్ చేస్తాను. కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసి ఇలా ఫ్రై చేసిన తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులోనే బాగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసి ఇలా ఫ్రై అయిన దాంట్లోనే మళ్ళీ టమోటా ముక్కలు, నేను 2 టమోటాలు తీసుకున్నాను. ఇలా ముక్కలు వేసి ఇలా మెత్తగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు అలా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్‌ను ఇప్పుడు వేసే దాంట్లోనే ఇలా వేయాలి. ఈ తర్వాతలోనే ఇట్లా వేసిన తర్వాత కొద్దిసేపు అదే పచ్చి వాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, తగినంత కారం పొడి, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. నేను 2 టీ స్పూన్లు కారం పొడి వేశాను. ఇలా కారం పొడి వేసిన తర్వాత నేను కల్లుప్పు వేశాను. మీరు కావాలంటే సన్నుప్పు కూడా వేసుకోవచ్చు. అలా వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత తగినంత నీళ్ళు పోయాలి. ఈ నీళ్ళు పోసేటప్పుడు మరీ పతలాగా లేకుండా, మరీ చిక్కగా లేకుండా ఇలా కలుపుకొని మనం నీళ్ళు పోసింటాం కదా, ఈ నీళ్ళు బాగా అంటే ఈ గ్రేవీ అంతా బాగా ఉడికాక ముందుగా దోరగా వేయించిన ఈ దొండకాయ ముక్కలు వేసి ఒక 15 మినిట్స్ ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ ఇలా పైకొస్తుంది. ఇలా ఆయిల్ పైకొచ్చినట్లయితే దొండకాయ కూర రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.